హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు ఫస్ట్ టైం ముంబై అయితే బయలుదేరుతున్నామండి వేరే పని మీద. మేమైతే తిరుపతి నుంచి ఫ్లైట్కి అయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి తిరుపతి నుంచి 7:30కి అయితే పొద్దున్న ఫ్లైట్ ఉండదండి. 8కి బోర్డింగ్ అంతా అయిపోతుంది, 8కి టేకప్ అయిందండి. మళ్ళీ మేము దిగేసరికి 9:45 అయిందండి. ముంబైలో ల్యాండ్ అయ్యేసరికి మేమైతే మాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఎలా అబ్బా అని అనుకుంటా ఉన్నామండి. కానీ ఇప్పుడు మనకి ఫోన్ ఉండదు కదండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, మనము ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు పోగేసరికి మనకైతే అక్కడ క్యాబ్ అయితే మన కోసం ఉంటుంది. తర్వాత మేము ఇక్కడి నుంచి ఫస్ట్ రాగానే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ గుడే కదండి. నేనైతే ఫస్ట్ సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక పూలు ఉన్నాయండి, ఇక్కడ ఎంత బాగా కట్టుండారో ఏమోనండి. మేమైతే ఫస్ట్ ఇవి ఆర్టిఫిషియల్ అనుకున్నాను, కానీ ఇవంతా రియల్ ఫ్లవర్సేనండి, మొత్తం మాలలు అయితే కనుక. అయితే ఇక్కడ ఎక్కువ మంది బంతిపూలు వేస్తున్నారండి దేవుడికి. మనమైతే బంతిపూలు గుమ్మాలకి వేస్తామే కానీ దేవుడికి పెట్టం కదా. అలానే మేము ఒక చిన్న మాల తీసేసుకొని లోపలికి వెళ్ళామండి. గుడి అయితే గన ఇలా ఉంటుంది, లోపల వీడియోస్ అయితే తీనేయటం లేదు, అందుకనేసే మేము చిన్న చిన్నగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా వచ్చిన పని అయితే చూసేసుకొని మాకు పని పూర్తి అయిపోయేసరికి సాయంకాలం 5 అయిపోయిందండి. ఇంకా టైం ఉండదు కదా అని అనేసి గేట్వే ఆఫ్ ఇండియా కాడికి వచ్చినాము. ఇది తాజ్ హోటల్ అంటండి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీరు కూడా చూసే ఉంటారనుకోండి, చూడని వాళ్ళకి చెప్తున్నాను నేనైతే గనక. తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడేనంటండి అప్పుడు టెర్రరిస్టులు కాల్పులు అవి జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి పక్కనే సముద్రం అండి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుండదండి, సాయంకాలం అస్తమిస్తూ ఉండే సూర్యుడు, అలానే నీళ్లు, పక్కన వచ్చేసి పావురాళ్ళు అయితే ఏముండాయో ఏమోనండి. తర్వాత ఇక్కడ బోటింగ్ జరుగుతూ ఉంది, బోటింగ్ తీసుకెళ్తూ ఉండారండి. మనం చూసి గమ్మునుంటామా, బోటింగ్ కూడా వెళ్ళేసి వచ్చేసినామండి. ఒక రౌండ్ వేయించుకొని వచ్చినారు. అయితే టికెట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారంటే మనం 2-3 అడిగి